This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో మనం నిన్నటి కంటిన్యూషన్ చూడాలండి. సో నిన్న కంటిన్యూషన్ మీరు చూసినప్పుడు మనం ఏం చేసాం, మనం మన బకెట్ ని ఒక జస్ట్ లైక్ స్టాటిక్ వెబ్సైట్ అనేది రోల్ చేసాం. కాకపోతే వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడ దీన్ని మనం హెచ్టిటిపిఎస్ చేయలేం, ఎందుకంటే ఇది మన కస్టమ్ డొమైన్. సో సో ఈ రోజు సెషన్ లో మనం చేయాల్సింది ఏంటంటే ఒక బకెట్ క్రియేట్ చేసి దాన్ని మనం అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వెనక పెట్టి మనకి దాన్ని హెచ్టిటిపిఎస్ చేయడానికి ఆస్కారం ఉందా అండ్ హెచ్టిటిపిఎస్ రీడైరెక్షన్ చేయడానికి ఆస్కారం ఉందా అని చూడాలి. సో కాబట్టి ఫస్ట్ ఏం చేద్దాం, యాజ్ ఎక్స్పెక్టెడ్ మనం ఏం చేద్దాం, బకెట్స్కి వద్దాం. బకెట్స్కి వచ్చి ఐ థింక్ నేమింగ్ డొమైన్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం, ఎందుకంటే బకెట్ ని కంప్లీట్ గా అదే పేరుతో యాక్సెస్ చేయాలంటే మనకి ఇబ్బంది. కానీ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఒక కొత్త బకెట్ క్రియేట్ చేస్తానండి. మీకు దాని పేరు ఏమి ఇస్తానంటే సూపర్ స్టార్ డాట్ gcpb05.xyz అంటాను. ఈసారి హైఫన్లు ఇచ్చాను, ఇట్స్ నాట్ ఏ డొమైన్ యాక్చువల్గా, అవునా? సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, సో కంటిన్యూ అని చెప్పి, సో సింగిల్ రీజన్ సరిపోతుంది మనకి. నెక్స్ట్ ఇలా ఇచ్చేసి మనకి కంటిన్యూ. సో దీనికి కూడా పబ్లిక్ తీసేస్తానండి, యాక్చువల్గా ఎన్ఫోర్స్ పబ్లిక్ యాక్సెస్ తీసేస్తాను యాక్చువల్గా, తర్వాత మనం యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఆ తర్వాత సాఫ్ట్ డిలీషన్ పాలసీ ఏం అవసరం లేదు, ఫస్ట్ డైరెక్ట్ గా క్రియేట్ చేస్తాను మీకు. ఓకే, బకెట్ క్రియేట్ చేసి నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే పర్మిషన్స్ అన్ని ఇవ్వడానికి ట్రై చేద్దాం మీకు. సో బకెట్ ఇది ఇలా వచ్చింది. సో ఆబ్వియస్ గా అప్లోడ్ ఫైల్స్ అని చెప్పి మన ప్లాన్ ఏంది, నేను ఏదైతే చేసామో మీకు ఇక్కడ ఇక్కడికి వచ్చి సో అన్ని కూడా అప్డేట్ చేస్తున్నానండి మీకు. సో కాబట్టి ఇక్కడ బకెట్స్కి వచ్చాను అనుకోండి, మీకు ఆబ్వియస్ గా మనకి సూపర్ స్టార్ డీప్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలా మీకు, ఫస్ట్ పర్మిషన్స్ ఇద్దాం అనుకుంటున్నాను మీకు. సో పర్మిషన్స్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడికి వద్దాం. ఇక్కడ పర్మిషన్స్ వచ్చి నేను ఏం చేస్తాను మీకు, సో ఆల్ యూజర్స్ అని ఇచ్చేద్దాం. ఆల్ యూజర్స్ అని ఇచ్చి మనం చేయాల్సింది ఏంటంటే స్టోరేజ్ ఆబ్జెక్ట్ వ్యూవర్ కదా, సో ఇక్కడికి వచ్చి మనకి కొంచెం వీళ్ళ క్లమ్జీగా అనిపిస్తుంది ఇది. ఓకే ఓకే, సేవ్ అందాం మీకు, అలో పబ్లిక్ యాక్సెస్ ఇచ్చేసి. ఓకే గుడ్. సో ఆ తర్వాత మళ్ళీ బకెట్స్కి వచ్చి మరి వెబ్సైట్ కాన్ఫిగరేషన్ చేయాలి కదా. సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, ఇక్కడ మీకు ఎడిట్ వెబ్సైట్ కాన్ఫిగరేషన్ అని చెప్పి, సో index.html, సో తర్వాత HTML, సో సేవ్ చేసేద్దాం. సో ఆబ్వియస్ గా మీకు ఇది యాక్సెస్ అవుతుంది యాక్చువల్గా. మన ఇక్కడ నుంచి మీకు దీని లోపలికి వచ్చి మనకి ఫర్ ఎగ్జాంపుల్ కాన్ఫిగరేషన్కి వచ్చాం అనుకోండి మీకు. సో ఇక్కడ మీకు రావాలి, ఐ మీన్ పబ్లిక్ టు ఇంటర్నెట్ నుంచి చూడండి మీకు. సో కాబట్టి ఎవరన్నా కూడా యాక్సెస్ చేయొచ్చు. అయితే సో మనకు కావాల్సింది వచ్చి మనకి దీన్ని బ్యాక్ ఎండ్ లో పెట్టి ఫ్రంట్ ఎండ్ ఒక లోడ్ బ్యాలెన్సర్ బేసి హెచ్టిటిపిఎస్ అనేది మనకు రావాలి మీకు. సో కాబట్టి దానికోసం ఏం చేస్తాను మీకు, నెట్వర్క్ సర్వీసెస్కి వచ్చి మనం ఏం చేస్తాం, లోడ్ బ్యాలెన్సింగ్ ఓపెన్ చేసి ఫస్ట్ బ్యాక్ ఎండ్ సర్వీస్ ఒకటి క్రియేట్ చేద్దామండి. ఫర్ మన దీనికోసం మన ఈ బకెట్ క్రియేట్ చేసుకుని దీనికోసం ఒక బ్యాక్ ఎండ్ సర్వీస్ క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ ఎ బ్యాక్ ఎండ్ సర్వీస్ అంటాను మీకు. సో కెన్ బి యూజ్డ్ విత్ ఏ గ్లోబల్ ఎక్స్టర్నల్ అప్లికేషన్. ఓకే, గ్లోబల్ బ్యాక్ ఎండ్ సర్వీస్ అంటాను మీకు, ఎందుకంటే మళ్ళీ హెచ్టిటిపిఎస్ రీడైరెక్షన్ వచ్చి కష్టం అయిపోతుంది అప్లికేషన్ రీజనల్ బేస్ అయితే. నా ఈ కిందకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ మీకు 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 బ్యాక్ ఎండ్స్ ఆన్ ప్రెమిసెస్ వయా ప్రైవేట్, ఆ తర్వాత వచ్చి సర్వర్లెస్, తర్వాత ఇంటర్నెట్ నెట్వర్క్ ఎండ్ పాయింట్ గ్రూప్ అని ఒకటి ఉంది మనకి. సో
లోడ్ బ్యాలెన్సర్కి యాడ్ చేయాలా లేదా ఇక్కడికి వచ్చి లెట్స్ గో బ్యాక్. ఒకవేళ రీజనల్ అడిగాను అనుకోండి మీకు, సో కాబట్టి మనకి ఈ బ్యాక్ ఎండ్, గివ్ మీ 1 minute, ఇక్కడికి వచ్చి నేను గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ బ్యాక్ ఎండ్ సర్వీస్ అని ఇద్దాం. ఫర్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అందాం. Hold on. రైట్, క్లౌడ్ స్టోరేజ్ బ్యాక్ ఎండ్ అని ఉంది. మీకు చూసినట్లయితే సెటప్ ఏ గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ మీరు చూస్తే మీకు ప్లాన్ వచ్చి నేను ఏం చేస్తాను, వెనక్కి వచ్చి మనకి సో ఎక్స్టర్నల్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, ఎస్ మీకు. సో మీరు చూస్తే బ్యాక్ ఎండ్ ఈ స్టోరేజ్ బకెట్కి రావాలా, బట్ లెట్స్ సి. ఓకే, బకెట్స్ క్రియేట్ అయిపోయినాయి మీకు. దాని లోపల ఫైల్స్ అన్ని పెట్టాం, ఆబ్జెక్ట్ ఈ డేటా అంతా ఇచ్చేసామండి మీకు. నా reserve after you set cloud, you can reserve a global static external IP address that your audience use it to reach to your ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయమంటుంది. అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ బ్యాక్ అండ్ సర్వీస్ లో మీకు క్లిక్ ఆన్ బ్యాక్ అండ్ సర్వీసెస్ అండ్ బకెట్స్. మీకు ఐ థింక్ లోడ్ బ్యాలెన్సర్ మీకు, యా మనం లుక్స్ లైక్ డైరెక్ట్ గా ఇక్కడ బ్యాక్ ఎండ్ క్రియేట్ చేస్తే వచ్చే అవకాశం లేదండి. లెట్స్ డూ వన్ థింగ్, లోడ్ బ్యాలెన్సర్ ఫస్ట్ క్రియేట్ చేద్దాం. వచ్చి క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ అంటాను. టైప్ ఆఫ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, ఎస్ మీకు. పబ్లిక్ ఫేసింగ్, ఎక్స్. గ్లోబల్ వర్క్ లోడ్స్ అని చెప్పి, ఎస్. సో ఇది వచ్చి మీకు లోడ్ బ్యాలెన్సర్ గ్లోబల్ ఎక్స్టర్నల్ లోడ్ బ్యాలెన్సర్, ఎస్. సో నెక్స్ట్ కాన్ఫిగర్ అని చెప్పి మీకు ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి ఫ్రంట్ ఎండ్ అని చెప్పి ప్రోటోకాల్ ఏం చేస్తాను, హెచ్టిటిపిఎస్ అని ఇస్తాను మీకు. హెచ్టిటిపిఎస్ అని చెప్పి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఒక పాత్ ఉన్నట్టుంది, ఇది సెలెక్ట్ చేస్తాను. పబ్లిక్ ఐపీ సెలెక్ట్ చేసేయండి. అప్పుడు ఇక్కడ ఇది ఎనేబుల్ చేయాలి. మీకు సర్టిఫికేట్ ఉందా ఏమన్నా? సో సారీ గైస్, ఆల్రెడీ పాత్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఉందండి, మనం యూజ్ చేసింది. మీకు ఇక్కడ చేసి అంటే హెచ్టిటిపిఎస్ ఆటోమేటిక్ గా రీడైరెక్షన్ వస్తుంది. ఓకే, బ్యాక్ ఎండ్ చూడండి ఇక్కడ మనం చేయాలా, మీకు క్రియేట్ ఏ బ్యాక్ ఎండ్ బకెట్ అన్నప్పుడు మీకు బ్రౌజ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, బ్యాక్ ఎండ్ ఎక్కడ ఉంది, ఇది. ఓకే, ఇది సెలెక్ట్ చేద్దాం మనం. మీకు క్రియేట్ ఏ బ్యాక్ ఎండ్ బకెట్. అయితే దీనికి ఐమ్ ప్రెటీ మచ్ షూర్ నేను మీకు డాక్యుమెంటేషన్ దీంట్లో అప్డేట్ చేయలేదు నేను. లెట్స్ గో. ఓ పని చేస్తాను, దీన్ని రీనేమ్ చేస్తాను. మీకు GCS క్లౌడ్ స్టోరేజ్ బకెట్స్ అంటుంది, బిజీ గుర్తుపడడానికి. సరే, సో ఇక్కడ ఇక్కడికి వచ్చి లెట్స్ క్రియేట్ ఏ డాక్యుమెంట్. ఓకే, ALB అని చెప్పి. ఓకే, నా ఒకసారి మనం ఏమైనా సో లెట్స్ పుట్ సమ్ క్రియేట్ ఏ క్లౌడ్ స్టోరేజ్ బకెట్ అండ్ upload static
స్టాటిక్ వెబ్సైట్ ఫైల్స్ అంటాను మీకు. ఓకే, యాడ్ users to the permissions to allow public access అనేద్దాం మనకి. తర్వాత వచ్చి enable index.html and error.html in వెబ్సైట్ కాన్ఫిగరేషన్. మీకు ఇన్సైడ్ వెబ్సైట్ కాన్ఫిగరేషన్ మీకు ఎనేబుల్ చేయాలి మీకు. సో వన్స్ దట్ ఈస్ డన్, డిప్లాయ్ ద గ్లోబల్ అప్లికేషన్ load balancer and in the section select the bucket name as shown picture. Okay, so now let's go back here. మనకి ఏం కావాలి మీకు, ఫస్ట్ నేను క్యాన్సిల్ చేసి ఇలా ఇక్కడ ఇద్దాము. సో అలాగే వాట్ ఐ వాంట్ టు డూ ఈస్ ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ బ్యాక్ ఎండ్ సర్వీస్, క్రియేట్ ఏ బ్యాక్ ఎండ్ బకెట్ అన్నప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలి మీకు, బ్యాక్ ఎండ్ డిస్క్రిప్షన్ ఇక్కడికి వచ్చి, లేదా క్రియేట్ బ్యాక్ ఎండ్ సర్వీస్ అన్నప్పుడు మీకు బ్యాక్ ఎండ్ ఇక్కడ కనిపించలేదే. సో హోల్డ్ ఆన్, క్రియేట్ బ్యాక్ ఎండ్. సో ఆల్రెడీ ఉన్నదాన్ని చేసుకోవడానికి లేదా క్లౌడ్ డిస్క్రిప్షన్ లో ఇక్కడ ఉంది మీకు పైన, బట్ లెట్ మీ బ్రౌజ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, సో క్లౌడ్ స్టోరేజ్ బకెట్ బ్యాక్ ఎండ్ బకెట్ నేమ్. ఓకే, సో నాకు సిడిఎన్ ప్రస్తుతం సిడిఎన్ అవసరం లేదండి మీకు. నాకు సిడిఎన్ క్లౌడ్ ఆర్మర్ వచ్చి మీకు మోర్ లైక్ ఎ వ్యాఫ్ అనమాట. మనం ఇంకా టెస్టింగ్ ఫేజ్ లో ఉన్నాం కాబట్టి okay, let's come here. Okay, click on backend. In the backend, create cats and click on browse, select the bucket name and creating cats backend. Okay, it's backend name kada ivala makes it default, whereas all unma traffic directed use the same process. Now questions ఏంటంటే, సరే నేను ఏం చేస్తాను, సూపర్ స్టార్ అంటాను. ఇలా సెలెక్ట్ చేసి నేనేం చేస్తాను, ఓకే క్లిక్ ఆన్ ఓకే అందాం మీకు. ఓకే, నెక్స్ట్ రౌటింగ్ టూల్స్ అనే డిఫాల్ట్ గా వదిలేస్తారండి మీకు. అడిషనల్ హోస్ట్లు ఏం లేవు కాబట్టి ఇక్కడికి వచ్చి మనం క్రియేట్ అందాం మీకు. సో లెట్ ద లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ మీకు. క్రియేట్ అయిపోయినాక అండ్ దెన్ మనం ఈ సర్టిఫికేట్ కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి నెక్స్ట్ మనకి డిఎన్ఎస్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. సరే ఫస్ట్ క్రియేట్ చేయండి, మనకి పబ్లిక్ ఐపీలు తీసుకెళ్దాం. మనకి పబ్లిక్ ఐపీలు తీసుకెళ్ళి కాన్ఫిగర్ చేద్దాం. సో హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ మనకి రీడైరెక్ట్ అవ్వాలి. బట్ హోల్డ్ ఆన్, ఓకే సో రీడైరెక్ట్ కూడా క్రియేట్ అవుతుంది అంతా కూడా, బట్ మనకి పబ్లిక్ ఐపీస్ కావాలి మనకి. సో నేను ఏం చేస్తానంటే క్లౌడ్ డిఎన్ఎస్ ఓపెన్ చేద్దాం. సో చాలా అన్నెసరీ చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ. నేనేం చేస్తానంటే ఇది ఇది
ఏ రికార్డు దేనికి ఇచ్చాం మనం? సరే, నేనేం చేస్తాను, నేమ్ సర్వర్ తర్వాత మై ఇది రెబల్ స్టార్ వదిలేస్తాను మీకు. సరే, ఈ రెండు తీసేసి మొత్తం డిలీట్ రికార్డ్ సెట్స్ డిలీట్ అంటాను మీకు. ఓకే, ఇక్కడ మనం ఎడిట్ చేయాల్సింది ఏంటంటే బకెట్ క్రియేట్ అయిపోయింది కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, లెట్స్ టేక్ ఏ స్క్రీన్ షాట్ తీసుకొని నేను ఏం చేస్తాను మీకు, ఓకే. సో దెన్ మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి మన పబ్లిక్ ఐపీలు తీసుకొని, ఓకే 210 ఉంది మీకు. అలాగే ఇక్కడ కూడా మీకు ఒకే లోడ్ బ్యాలెన్సర్ కాబట్టి మీకు రెండిటికి ఇలా ఇద్దాం మీకు. సో నేనేం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి టైప్ అందాం. సో దీని రెండింటిని ఎక్స్పాండ్ చేసినప్పుడు ఇలా తీసుకుందాం. సో ఓకే గుడ్. సో నెక్స్ట్ ఏం చేద్దాం, ఇక్కడ చేసి ఓకే కావాల్సిన యాడ్ చేసాం. నౌ వీ నీడ్ టు టెస్ట్ దిస్ అండి. మీకు టెస్ట్ పని చేస్తుందా లేదా తెలియాలి కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తాను మీకు, కాకపోతే ఇంకొక ఇబ్బంది ఉంది ఇక్కడ మనకి, ఇది పని చేయకపోవచ్చు ఎందుకంటే నేకెడ్ సర్టిఫికేట్ అనేది దానికి పని చేయదండి. సో ఇది పని చేస్తుంది మీకు మోస్ట్లీ. సరే, ఇక్కడికి వచ్చి మనం ఇలా ఇచ్చాం అనుకోండి మీకు, ఇంట్రెస్టింగ్. పవర్ షెల్కి వచ్చి ఫస్ట్ నేమ్ రెజల్యూషన్ ఎలా ఉందో చూద్దాం మీకు. ఎన్ఎస్ లుకప్ అని చెప్పి, ఓకే. నౌ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, హెచ్టిటిపి వస్తుంది చూడండి, వచ్చిందా మీకు. వన్స్ ఇట్ ఈస్ డన్ మీకు ఇట్లా వస్తుంది మీకు. అండ్ దెన్ హెచ్టిటిపి అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడ హలో అని ఇచ్చాను అనుకోండి, ఎర్రర్ పేజ్ వచ్చింది మీకు, రైట్. అండ్ ఇట్ ఈస్ హెచ్టిటిపిఎస్ అండి, మనం ఇచ్చిన సర్టిఫికేట్ తీసుకురావచ్చు అనమాట. సో కాబట్టి వన్స్ దిస్ ఈస్ డన్ మనకి, సో నేనేం చేయొచ్చు, ఈ హెచ్టిటిపి తీసుకురావచ్చు. కాబట్టి ఫస్ట్ ప్రింట్ స్క్రీన్ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తాను మీకు. ఇది సరిపోదా ఎందుకు? నౌ నాకేం కావాలంటే, వాట్ అబౌట్ ఒకటే లోడ్ బ్యాలెన్సర్ కాకుండా కెన్ ఐ గివ్ మల్టిపుల్ లోడ్ బ్యాలెన్సర్స్? అంటే అర్థం ఏంటంటే, రైట్ నౌ ఇక్కడికి వస్తే ఇది వైల్డ్ కార్డ్ కోసం మాత్రమే ఉందండి మనకి. ఓకే, నేను మల్టిపుల్ ఫ్రంట్ ఎండ్స్ యాడ్ చేశాను అనుకోండి, బోత్ హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ కి యాడ్ అంటాను. ఇక్కడ యాడ్ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేద్దాం మీకు, దీని పేరు ఇది కూడా హెచ్టిటిపిఎస్ అనే ఇస్తాను మీకు. సో దీని పేరు ఏం చేస్తాం, లెట్ మీ డూ వన్ థింగ్, ఇది
నేకెడ్ అంటాను మీకు. సో హెచ్టిటిపిఎస్ ఇక్కడ కూడా మీకు సెకండ్ది ఇచ్చేసి మీకు సర్టిఫికేట్ వచ్చి నేకెడ్ తీసుకుంటాను. ఎట్లా ఇచ్చేద్దాం ఇలా ఇచ్చేసి, సో ప్లాన్ ఏంటంటే మీకు ఇక్కడ మనం 2 తీసుకోవాలండి మీకు. సరే నేనేం చేస్తాను, ఫస్ట్ ప్రింట్ స్క్రీన్ తీసుకొని ఇలా ఇచ్చి, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ వైల్డ్ కార్డ్ ఫ్రంట్ ఎండ్ అంటాను. అలాగే నేకెడ్ ఫ్రంట్ ఎండ్ అన్నాను అనుకోండి మీకు. ఓకే హోల్డ్. ఎట్లా ఇద్దాం మీకు. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ అన్నమాట. నేను అఫ్ కోర్స్ మనం స్టార్టింగ్ లో అక్కడ ఇచ్చి ఉంటాం. సో కాబట్టి నేను అది తీసేసి కొంచెం పైకి వెళ్ళి ఫ్రంట్ ఎండ్ ఎలాగో పిక్చర్ లేదండి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఫ్రంట్ ఎండ్ పిక్చర్ ఇస్తాను అనమాట మీకు. ఇది ఇలా ఇద్దాం. సో కాబట్టి ఏమైపోతుంది ఇక్కడ మీకు, సో రిమైనింగ్ అంతా బాగానే ఉంటుంది మీకు. సో ఇక్కడికి వచ్చి ఒకటే డిఫరెన్స్ మనకి ఇదనమాట. ఇది మనం దానికి అప్డేట్ చేయాలి యాక్చువల్గా మీకు. సరే అప్డేట్ అని చెప్పి నేను లెట్స్ సి మనకి అడిషనల్ గా అది యాడ్ అవుద్దో లేదో చూద్దాం. సో అడిషనల్ గా యాడ్ అయినప్పుడు మనం లోడ్ బ్యాలెన్సర్ అప్డేట్ చేయాలండి. అంటే నా ప్లాన్ ఏంటంటే నాకు 2 హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ 2 దాంట్లో పనిచేయాలి. నేకెడ్ డొమైన్ కి పనిచేయాలా, లేకపోతే వైల్డ్ కార్డ్ డొమైన్ కి కూడా 2 కూడా పనిచేయాలి. అది ఎక్స్పెక్టేషన్ అనమాట మీకు. సో ఇది వచ్చి ఒకటి వచ్చి వైల్డ్ కార్డ్, ఇక్కడ సర్టిఫికేట్లు చెప్పేస్తాయి మీకు ఏది వాడుతున్నాం అని చెప్పి. బట్ హోల్డ్ ఆన్. సో ఆబ్వియస్ గా మనం ఇది, సో నేను ఏం చేయాల్సి వస్తుంది ఇక్కడికి వచ్చి మీకు ఇది ఎడిట్ చేసి ఇది చేయాల్సి వస్తుంది. సో కాబట్టి మనకి డాక్యుమెంటేషన్స్కి వచ్చినప్పుడు మీకు అంతా క్రియేట్ అయినాక మీకు ఇది తీసుకుందాం. ఇలా ఇస్తాను మీకు. సో అంటే తెలియాలి కదండి మీకు. ఇక్కడికి వచ్చి నేను మీకు ఇది తప్పండి. సో ఇది తీసి ఇక్కడ వచ్చి రికార్డ్ టైప్ వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇది తీసుకుందాం. మీకు ఐడియా ఉండాలి కాబట్టి. సో కాబట్టి మనం ఏం చేద్దాం మీకు, లెట్స్ కమ్ హియర్. ఇది తీసుకుందాం డిఎన్ఎస్ కి మీకు. ఓకే, సో ఎందుకంటే ఇది ఓవర్ రైట్ పాత్ కాదు కాబట్టి ఇలా ఇద్దాం మనం. సో సో మీరు అబ్జర్వ్ చేస్తే రికార్డ్స్ అన్ని కూడా ఓకే. ఈ ఫ్రంట్ ఎండ్ కూడా తప్పు ఉంటుందేమో చూద్దాం, ఆగండి. ఫ్రంట్ ఎండ్స్ కూడా మరి 2 ఉండాలి కదా మీకు. సో ఇక్కడికి వచ్చి నేను మీకు బ్యాక్ వచ్చి మీకు చూడండి మీకు 2 రీడైరెక్ట్లు ఉండాలి ఇక్కడ రావాలి. సో కాబట్టి సో కొత్త రీడైరెక్ట్ దీనికి కూడా యాడ్ అయింది కాబట్టి, సో నేనేం చేస్తాను ఇక్కడ మీకు, మనకి బకెట్ ఇది
ఇలా ఇద్దాం. ఓకే, సో కాబట్టి ఓకే, సో ఈ విధంగానండి. సో బట్ మనకి కన్ఫర్మేషన్ కావాలి కదా, నిజంగా పని చేస్తుందా లేదా కన్ఫర్మేషన్ కావాలి మీకు. ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను మీకు, ఇది పని చేస్తుందని మనకు తెలుసు. అలాగే ఇలాగండి మీకు. సరే అంతా బాగానే ఉంది కానీ టెస్ట్ చేయాలి కదా. సో కాబట్టి నేనేం చేస్తాను, క్లోజ్ విండో అని చెప్పి కొత్తది ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ప్లాన్ ఏంటి, హెచ్టిటిపి gcpb05.xyz అని ఇచ్చాను అనుకోండి మీకు. యా వస్తుందా, వస్తుంది చూడండి మీకు. సో ఇది తీసుకోవాలి మీకు. ఇట్లా ఇచ్చేసి ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటి మీకు, ఓకే ఓకే రైట్. సో తర్వాత వచ్చి సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, లెట్స్ క్రియేట్ www డాట్ అని చెప్పి మనకి ఇలా ఇచ్చాం అనుకోండి మీకు, ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతుంది చూడండి మీకు. సో కాబట్టి రెండు కూడా ఇక్కడికి వచ్చి నేను హలో అంటే మీకు ఎర్రర్ వెళ్ళాలి, ఇక్కడ కూడా మీకు హలో అంటే ఎర్రర్కి వెళ్ళాలి మీకు. చూసారా. సో ఈ విధంగా మనకి ఎలా చేసామండి మనకి. సో రెండు కూడా మీకు రీడైరెక్ట్ అవుతున్నాయి మీకు, అంటే కంప్లీట్ గా మనకి ఎక్స్పోజ్ చేసాము, బట్ కీపింగ్ ఏ లోడ్ బ్యాలెన్సర్ ఇన్ ద అప్ ఫ్రంట్ మీకు. సో నిన్నటి వచ్చి మనం ఏం చేసాం, నార్మల్ గా ఇదే ఏడబ్ల్యూఎస్ తో కంపేర్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్రంట్ వచ్చి క్లౌడ్ ఫ్రంట్ పెట్టచ్చు అనమాట. అజూర్ లో చేసినప్పుడు అజూర్ సిడి అని పెడతాం, ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ పెట్టి, అంటే దాన్ని ఏం చేయొచ్చు మీకు, ఏడబ్ల్యూఎస్ లోకి వచ్చి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ బ్యాక్ ఎండ్ లో S3 కనెక్ట్ కాదండి, కాబట్టి మనం SSL టెర్మినేషన్ అక్కడ ఇవ్వలేం, ఫ్రంట్ క్లౌడ్ ఫ్రంట్ లో ఇవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు స్టోరేజ్ అకౌంట్ లో వచ్చేసారు మీకు. మీకు ఇక్కడికి వచ్చి మీకు ఇది పరిస్థితి మీకు, రైటా. సో ఇదండి మనకి స్టోరేజ్ అకౌంట్ ను కూడా మనం SSL గా ఎలా బేసిక్ గా ఏం చేయాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే దీంట్లో నెక్స్ట్ మనం ప్రీసైన్డ్ యూఆర్ఎల్స్ చేయొచ్చు మీకు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇఫ్ యూ బై డిఫాల్ట్ ఇది ఓకే, ఇది ఇబ్బంది లేదు. అయితే నార్మల్ గా స్టోరేజ్ అకౌంట్స్ అనేది మీకు పబ్లిక్ యాక్సెస్ అనేది ఉండదు. అంటే సింపుల్ గా చేస్తే మనకి ఇది ఓపెన్ చేస్తాను అనుకోండి, డెమో బకెట్ ఉంది. ఐ థింక్ డెమో బకెట్ లో ఇది ఒక కొత్తది క్రియేట్ చేద్దాం అండి. బకెట్స్ దగ్గరకు వచ్చి నేను ఏం చేస్తాను మీకు, నేను క్రియేట్ బకెట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, GCPB05 ప్రైవేట్ డేటా అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఒకటి క్రియేట్ చేద్దాం. సో N4 చూడండి, పబ్లిక్ యాక్సెస్ ఉండకుండా చూస్తాను, కంటిన్యూ అని చెప్పి, బట్ సాఫ్ట్ డిలీట్ అవసరం లేదనుకోండి మీకు. N4 డోంట్ డూ, యా కన్ఫర్మ్. సో కాబట్టి మనం ఎటువంటి పబ్లిక్ యాక్సెస్ కూడా ఇవ్వకుండా చూడాలి. అండ్ వన్స్ ప్రైవేట్ డేటాలో కొన్ని ఫైల్స్ అప్లోడ్ చేద్దాం. ఎనీ ఫైల్స్, నేనేం చేస్తాను, అప్లోడ్ ఫైల్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, క్లాస్ పిక్స్ అని చెప్పి ఏదైనా కొన్ని కేటేసు యాప్ గేట్వే చిన్నగా ఉన్నాయా, మరి పెద్దవి కాకుండా ఇలా ఇద్దాం మనం, ఇలా ఇద్దాం. నా ఫైల్స్ అని అప్లోడ్ అవుతాయి. ఆబ్వియస్ గా మీకు మన ఫైల్స్ అనకూడదండి, దీన్ని బేసిక్ గా ఏమనాలంటే ఆబ్జెక్ట్ అనాలి మనకి. మీకు ఆబ్జెక్ట్ అనాలా. ఈ ఆబ్జెక్ట్ ని మనం ఏం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెస్ చేసాం అనుకోండి మీకు, ఇక్కడికి వచ్చి
పబ్లిక్ యాక్సెస్ చూడండి, నాట్ పబ్లిక్ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఉన్న ఆథెంటికేటెడ్ యూఆర్ఎల్ అంటే మీకు యాక్సెస్ ఉంటేనే చేయొచ్చు. నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ ప్రీ సైన్డ్ యూఆర్ఎల్స్ అని ఉంటాయండి. మీకు ప్రీ సైన్డ్ యూఆర్ఎల్స్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు AWS లో కూడా ఉంటాయి అనమాట. ప్రీ సైన్డ్ యూఆర్ఎల్స్ అనేది అడ్వాంటేజ్ ఏంటంటే మీకు మీరు చూస్తే ఫైల్స్, ఇండివిజువల్ ఫైల్స్ అనేవి మీకు వితౌట్ ఎనీ పబ్లిక్ యాక్సెస్ ఇవ్వకుండా కూడా మనం ఏం చేయొచ్చు అంటే మీకు ఒక టెంపరీగా టైం బేస్ లో మనం ఇవ్వచ్చు అనమాట. మీకు దానికి ఏం చేస్తారంటే ఇక్కడ చూద్దాం, GCS ప్రీ సైన్డ్ URL అని ఉంటుంది మనకి. ఓకే, ప్రీ సైన్డ్ URL అని చెప్పి క్రియేట్ సర్వీస్ అకౌంట్ అని చెప్పి మనకి from the storage account add service account as a storage admin, create a JSON key, copy the service to an instance, install gcloud CLI, add environmental variable, something like this. ఇట్లా చేయొచ్చు అన్నమాట. మీకు ఇట్లా చేయొచ్చు. అయితే వాట్ ఐ వాంట్ టు డూ ఇస్, నేను ఆబ్వియస్ గా అజూర్ గూగుల్ నుంచి చేయను, ఎందుకంటే అది బయట నుంచి చేయాలనుకో. ప్రీ సైన్డ్ URLs బయట నుంచి ఎక్కువ యాక్సెస్ చేస్తారు కాబట్టి ఒక పని చేద్దాం. నేనేం చేస్తానంటే లెట్ మీ లాగిన్ టు AWS నుంచి ఒక ఉబుంటు లాంచ్ చేస్తాను. మీకు ఉబుంటు సర్వర్ లాంచ్ చేసి మీకు ఓకే EC2కి వస్తాను. EC2కి వచ్చి ఇక్కడికి వచ్చి ఇన్స్టెన్సెస్కి వచ్చి మీకు లాంచ్ టెంప్లెట్స్కి వస్తాను. లాంచ్ టెంప్లెట్స్కి వచ్చి నేను ఏం చేస్తాను, (2004) ఉంది కదా, ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అని చెప్పి, సో కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, GCP టెస్టింగ్ అని చెప్పి మీకు లెట్ ఇట్ కమ్. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దాంట్లో gcloud CLI ఒకటి ఇన్స్టాల్ చేయాలండి మీకు. ఓకే, gcloud ఇన్స్టాల్ చేసి మనం ఏంటంటే ఆ ఫైల్స్ కి మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మీకు లిస్ట్ అవుట్ చేసి మనం ఒక సర్వీస్ అకౌంట్ కూడా క్రియేట్ చేయాలా. దానికోసం ఏమవుతుందంటే ఒక లెట్స్ టేక్ ఇట్, మీకు ప్రీ సైన్డ్ URL అంటే టైం బౌండ్ లో యూజ్ చేసి మనం చేయొచ్చు. అలాగే డేటా ఏమైనా కాపీ చేయాలన్నా కూడా ఇక్కడ చేయొచ్చు. ఫస్ట్ సర్వర్ అప్ కానివ్వండి. మీకు దాంట్లో నేనేం చేస్తాను, సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్స్ లాగిన్ టు దిస్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కిందకు వచ్చారనుకోండి, మీరు ఇన్స్టాల్ మాన్యువల్ ఇన్స్టాలేషన్ అని చెప్పి, సో ఆఫ్టర్ ఇన్స్టాల్ gcloud CLI, నేనేం చేస్తాను, విండోస్ మ్యాక్ OS. ఓకే, సో నేను దేనికోసం ఎంతసేపు మీకు sometimes వీళ్ళ డాక్యుమెంటేషన్
సో ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం, మీకు సింపుల్ గా కొన్ని ఇట్లున్నాయి చూడండి, ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పి ఇక్కడ కొన్ని స్టెప్స్ ఇచ్చున్నారు. బట్ నా ప్లాన్ ఏంటంటే మీకు ఏది కావాలా, ఇక్కడ ఉబుంటు చూడండి మీకు. ఓకే, సో లెట్స్ కమ్ హియర్. సో ఇన్స్టాలేషన్, యాప్ట్ అప్డేట్, ఓకే ఇవన్నీ ఉన్నాయో లేదో మనకి యాప్ట్ గెట్ అప్డేట్. సో కర్ల్ అని చెప్పి, కర్ల్ ఎందుకు ఇది కదా ఫస్ట్, సారీ. ఓకే ఆల్రెడీ ఉంది. అండ్ ఓల్డ్ మనకు న్యూయర్ డిస్ట్రిబ్యూషన్స్ కాబట్టి అవసరం లేదు ఇది మీకు. కిందకు వద్దాం మీకు. నెక్స్ట్ వచ్చి డిస్ట్రిబ్యూషన్ ఫర్ ఓల్డర్ వర్షన్స్ ఇది వస్తుంది. హోల్డ్ ఆన్. Let it come. సో సరే మనకి నేనేం చేస్తానంటే లెట్స్ బుక్ మార్క్ దిస్. ఇప్పుడు బుక్ మార్క్ చేస్తాను, బట్ ఎనీవే నేనేం చేస్తాను, కంట్రోల్ డి అని చెప్పి జీసీపీ కింద సరే ఇన్స్టాల్ అయిపోయిందా. సో ఇక్కడ మీకు ఏం చేయాలి, ప్రీసైన్డ్ యూఆర్ఎల్ ఫస్ట్ మీకు ఏం కావాలా, నెక్స్ట్ ఒక సర్వీస్ అకౌంట్, క్రియేట్ సర్వీస్ అకౌంట్ అండ్ అసైన్ ఇట్ టు ద ఇన్స్టెన్స్. ఇట్స్ నాట్ మ్యాండేటరీ, మనం డౌన్లోడ్ కూడా చేయొచ్చు. ఫ్రమ్ స్టోరేజ్ అకౌంట్ యాడ్ ద సర్వీస్ అకౌంట్, గివ్ పర్మిషన్ యాజ్ ఎ స్టోరేజ్ అడ్మిన్. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఒక సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేద్దామండి. ఫర్ దట్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ, ఐఏఎంకి వచ్చి ఇక్కడ ఇది సర్వీస్ అకౌంట్స్ ఇక్కడ ఉంది. క్రియేట్ ఏ సర్వీస్ అకౌంట్ అని చెప్పి నేను ఓకే. సో జీసీపీ B05 స్టోరేజ్ ఎస్ఏ అని చెప్పి క్రియేట్ అండ్ కంటిన్యూ అని చెప్పి మనం ఏం చేస్తాము, ఏ రోల్ ఇద్దాం, స్టోరేజ్ అడ్మిన్ అని ఇచ్చాను అనుకోండి. మీకు కిందకు వచ్చి స్టోరేజ్ ఎక్కడుంది మీకు, సీక్రెట్స్ ఫస్ట్ పని చేద్దాం, క్రియేట్ చేద్దాం అనండి. ఓకే గుడ్. సో కాబట్టి ఇక్కడికి వచ్చి వన్స్ ఇది సర్వీస్ అకౌంట్ క్రియేట్ అయిపోయినాక మనం ఏం చేయొచ్చు, పర్మిషన్స్ ఇవ్వచ్చు అనమాట మీకు. సో లెట్స్ కమ్ హియర్. మీకు ఇక్కడ ఒక సర్వీస్ అకౌంట్ ఆల్రెడీ, బట్ ఎనీవే మనం క్రియేట్ చేసింది ఏది మీకు, సార్ రిఫ్రెష్ చేద్దాం. మనం గ్రాంట్ యాక్సెస్ అని చెప్పి ప్రిన్సిపల్ ఏమి ఇచ్చామండి మనకి, 05 స్టోరేజ్ ఎస్ఏ అని ఇక్కడ ఇచ్చి దీన్ని తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, మీకు కరెంట్లీ యూజ్డ్ దాంట్లో ఓకే. సో మనం ఇవ్వాల్సింది నాకు స్టోరేజ్ అకౌంట్ అనేది ఇవ్వాలండి మీకు. ఇక్కడ క్లౌడ్ స్టోరేజ్ కదా, ఎక్కడ ఉంది స్టోరేజ్ కాకుండా క్లౌడ్ స్టోరేజ్ ఉంది. ఇక్కడ స్టోరేజ్ అడ్మిన్ ఇచ్చి సేవ్ చేస్తాను మీకు. ఓకేనా. నౌ నేను ఏం చేస్తానంటే సర్వీస్ అకౌంట్స్కి వచ్చి దానికి ఉంది కాబట్టి ఎక్కడుంది మనకి స్టోరేజ్ వస్తే ఇది దీని దగ్గరకు వస్తాను. సో నాకు కావాల్సింది ఒక సర్వీస్ అకౌంట్ అనేది కావాలి మీకు. ఓకే.
సో కీస్కి వచ్చి నేను ఏం చేస్తాను, యాడ్ కీ అని చెప్పి క్రియేట్ ఎ న్యూ కీ అని చెప్పి JSON క్రియేట్ అన్నాం, డౌన్లోడ్ చేస్తాను మీకు. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను, డౌన్లోడ్ చేసి ఇక్కడ సో ఏముంది దీని మీద మీకు ఓపెన్ విత్ అని చెప్పి నేను నోట్ ప్యాడ్తో ఓపెన్ చేస్తాను. ఇదంతా కాపీ చేసి దీంట్లో నేను ఎంతసేపు ఇన్స్టాల్ అవుతుందో ఇది సరే చూడండి ఎంతసేపు ఇన్స్టాల్ అవుతుందో. ఓకే ఫైన్, నానో కీ డాట్ జేసాన్ అని చెప్తాం మీకు, కీ డాట్ జేసాన్ అంతా కూడా ఇక్కడ వచ్చి సేవ్ చేస్తాను. ఓకే రైట్, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మీకు ఇక్కడికి వచ్చి మనం గూగుల్ యాప్ క్రెడెన్షియల్ అని చెప్పి మనం ఇదేం చేస్తున్నాం ఇక్కడ ఈక్వల్ టు అని చెప్పి మీకు సో /root/ కీ డాట్ జేసాన్ మనం ఏం చేస్తాం, మనకి ఎక్స్పోర్ట్ చేద్దాం యాక్చువల్గా మీకు. ఎక్స్పోర్ట్ గూగుల్ అప్లికేషన్ క్రెడెన్షియల్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి. ఓకే గుడ్, సో నౌ నెక్స్ట్ ఏం చేస్తానంటే మనకి మీకు జిఎస్ యూటిల్ sign-d అని చెప్పి నేనేం చేస్తానంటే మీకు 60 సెకండ్స్ అని చెప్పి కీ డాట్ జేసాన్ అని చెప్పి ఇక్కడ మన బకెట్ పేరు ఏంటి మీకు ఇక్కడ వచ్చామనుకోండి, మీకు బకెట్ అండ్ ఫైల్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఎక్కడ ఉంది బకెట్, ఇక్కడ ఉంది, అండ్ ఫైల్ నేమ్ ఇదండి మీకు. ఓకే, అండ్ ఫైల్ నేమ్ ఇది. సో తీసుకొచ్చి ఇలా ఇచ్చారు అనుకోండి, మీకు ఎంటర్ అని ఇస్తే మీకు ఇదేం చేస్తుంది, ఫెయిల్ టు ఆటో డిటెక్ట్ లొకేషన్ ఫర్ ద బకెట్, ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యూ హ్యావ్ బకెట్ స్టోరేజ్ బకెట్స్ గెట్ పర్మిషన్ ఆర్ యూజింగ్ ఇంట్రెస్టింగ్. add credentials create from storage gs util సర్వీస్ అకౌంట్ ఇచ్చి నేను ఏం చేస్తాను, JSON టెరాఫార్మ్ కరెక్ట్ గానే ఉంది కదా మీకు, JS util sign URL -d, సో 60 సెకండ్స్ కీ డాట్ ఏదైతే కీ JSON ఉందో మీకు, సో ఇదేం చేస్తే HTTP ఎక్స్పైరేషన్, సో ఫెయిల్ టు ఆటో డిటెక్ట్ లొకేషన్ ఫర్ ద బకెట్, ప్లీజ్ ఎన్ష్యూర్ యూ హ్యావ్ ఎ బకెట్ గెట్ పర్మిషన్. ఓకే, సో పర్మిషన్ ఏమి ఇచ్చాం మనం, మీరు చూస్తే గెట్ స్టోరేజ్ డాట్ బకెట్ స్టోరేజ్ అడ్మిన్ పర్మిషన్ ఇచ్చామండి మీకు, ఆర్ స్పెసిఫై -r అని చెప్పి. సరే దీని దగ్గరకు వచ్చాను అనుకోండి, బకెట్ లొకేషన్ ఎక్కడుంది మీకు, నేను క్రియేట్ చేసింది యాక్చువల్గా మీకు బకెట్స్కి వచ్చాను అనుకోండి, US East 1 ఉంది మీకు. సరే okay, sign does not support file and URLs సంథింగ్. ఏం చేస్తున్నాను మీకు ఇక్కడ మీరు చూస్తే బకెట్ GS బకెట్ ఫైల్ నేమ్, మీరు చూస్తే GS బకెట్ ఫైల్ నేమ్ ఇచ్చింది మీకు, GS బకెట్ ఫైల్ నేమ్ కరెక్ట్ గానే ఉంది. కమాండ్ GS util sign URL does not support file. What do you mean that GS ఓకే ఎక్కడ తప్పు జరుగుతుంది మనకి, GS util -10 minutes project.json ఇక్కడ ఇచ్చాము అనుకోండి మీకు, కీ నేమ్ ఇచ్చాము, కీ నేమ్ ఇచ్చి కీ డాట్ JSON మేబీ
key dot chmod 400 just okay. సో ఇది ఏం చేస్తుంది మీకు యాక్సెస్ యూఆర్ వితౌట్ ఎనీ క్రెడిట్ కెన్ డౌన్లోడ్ ద ఫైల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పని చేద్దాము. నేను ఏం చేస్తాను, జిఎస్ యూటిల్ అని కొన్ని కమాండ్స్ రన్ చేస్తానండి, అన్ని వస్తున్నాయా లేదా. సో లుక్స్ లైక్ సో gcloud auth అని ఇచ్చాం అనుకోండి, మీకు gcloud auth లాగిన్ అంటాను. సో auth లాగిన్ అన్నప్పుడు ఒకసారి లాగిన్ చేస్తానండి మీకు. ఓకే, సో కమాండ్ అంతా చేసే ముందు ఐ థింక్ లాగిన్ కూడా అవసరం అవుతుంది. బట్ ఎనీవే నేను ఏం చేస్తానంటే అది నేను కవర్ చేసినట్లేను యాక్చువల్గా. సరే, నెక్స్ట్ ఏం చేస్తాం, gcloud config set project అని చెప్పి మన ప్రాజెక్ట్ ఏంటండి, ఆబ్వియస్గా GCP B05 ఓకే ఫైన్. సో తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి నేను ఇట్లా యాక్సెస్ చేయించాను అనుకోండి, మీకు జిఎస్ యూటిల్ అండ్ what is the reason, gs util sign the url hyphen 10 minutes hyphen gs bucket name and file name. okay, hold on. సో మనం ఇచ్చింది ఏంటి యాక్చువల్గా, ఓకే నేను ఏం చేస్తాను అంటే gs util ls అంటాను ఫస్ట్. ఓకే, బకెట్లు వచ్చినాయా, ఫైన్, బకెట్లు ఇలా వచ్చినాయి రైటా. సో ఆ తర్వాత ఏం చేస్తాను మీకు gs util అని చెప్పి సో కాపీ అని చెప్పి ఒక ఫైల్ ఏమైనా కాపీ చేయగలుగుతానో లేదో చూద్దాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ప్రొఫైల్ అని చెప్పి, సో ఇమాజిన్ ఈ ప్రైవేట్ డేటా ఉంది కదా, ఇలా వచ్చి నేను ఏం చేస్తాను మీకు ప్రొఫైల్ అన్నాం అనుకోండి, మీకు ఎస్ కాపీ అయింది. ఓకే, నెక్స్ట్ gs util సైన్ url అని ఇచ్చి మీకు సో హైఫన్ d 60 seconds ఓకే హైఫన్ ఆర్ అని చెప్పి, సో హైఫన్ ఆర్ అని చెప్పి మన లొకేషన్ ఏదండి మీకు బకెట్ లొకేషన్ వస్తే US East 1. సో ఆ తర్వాత మీకు ప్రైవేట్ కీ ఫైల్ వచ్చి మీకు కీ డాట్ జేసన్. సో gs బకెట్ నేమ్ అన్నప్పుడు gs ఓకే, దీని లోపల మీకు ఉన్న ఫైల్ ఏంటి, మీకు అలాగే ఒకవేళ లిస్ట్ చేయాలనుకోండి నేను ఫైల్స్ ని gs ఓకే ఇట్లా ఇస్తాను ఆగండి. మీరు చూస్తే gs util అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడ, దీని లోపల ఫైల్స్ ఏమన్నాయి ఫస్ట్ నాకు రావాలి కదా మీకు. ఓకే ఇలా ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇలా ఇచ్చి సో దీని లోపల KTPNG అన్నాం అనుకోండి మీకు. ఇప్పుడు వచ్చింది చూడండి. నా ఈ రెండు స్టెప్స్ ఇక్కడ మిస్ అయినాయి మనకి, అవునా, మనం జనరేట్ చేసి ఇవ్వచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ కూడా gcloud లాగిన్ అని చెప్పి సెట్ ప్రాజెక్ట్. సో ఆ తర్వాత నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు ఇక్కడికి వచ్చి ఇది తీసేస్తాను మీకు అన్నెసరీ. సో నౌ వన్స్ మీరు చేసినాక ఇక్కడ వస్తుంది చూడండి, మీకు పెద్ద HTTPL ఫైల్ ఇట్లా వస్తుంది. ఇది తీసుకొని
నేను ఎక్కడన్నా యాక్సెస్ చేయొచ్చు మీకు ఇలా వస్తుంది అనమాట. నౌ ఇది వచ్చి మీకు 10 minutes మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది అనమాట. మీకు 10 minutes మాత్రం వ్యాలిడ్ ఉంటుంది. గస్ గివ్ మీ 1 minute హోల్డ్ ఆన్. One minute, folks. Almost done. 1 minute. ఓకే, నా ఇంకొకసారి రీఫ్రెష్ చేస్తాను. ఈసారి అయిపోయింది చూడండి. మీకు అయిపోయింది చూడండి. ఇలాగా మనకు కావాల్సిన జనరేట్ చేయొచ్చు. లెట్స్ సీ మీకు. కాబట్టి నేనేం చేస్తాను మీకు ఈసారి లెట్స్ ట్రై టు గివ్ మళ్ళీ జనరేట్ చేస్తాను. మళ్ళీ జనరేట్ ఇలా వస్తుంది. సో నా ప్లాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి నేను ఒక ప్రింట్ స్క్రీన్ తీద్దాం. ఇలా ఇద్దాం. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది మీకు. అండ్ దెన్ దాన్ని కాపీ చేసినప్పుడు మీకు ఈ విధంగా ప్రీసైన్డ్ యూఆర్ఎల్స్ పనిచేస్తాయి. ఒక టైం ఫ్రేమ్ లో పనిచేస్తాయి వితౌట్ ఎనీ పబ్లిక్ యాక్సెస్. సో కాబట్టి మీరు పబ్లిక్ యాక్సెస్ ఆల్టర్ చేయకుండా ఇలా చేయొచ్చండి. మీకు ఇలా చేయొచ్చు. సరే, అది కాకుండా నేను ఏం చేస్తాను, వేరియస్ ఇక్కడ ఇచ్చాను చూడండి. మీకు ఒకవేళ కాపీ చేయాలన్నా కూడా సిపి చేయొచ్చు మీకు. సో ఇదేంటి మీకు ఏదైనా ఫైల్స్ అన్ని కూడా మీకు ఇలా చేయొచ్చు. మీకు ద rsync -d ఆప్షన్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండ్ కామన్లీ యూస్ బికాస్ ఇట్ ప్రొవైడ్స్ మీన్స్ మేకింగ్ కాంటెంట్ ఎస్టిమేషన్ దో సింక్ సోర్స్ అన్నమాట మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ mkdir hello అని ఇచ్చి మీకు cd ఓకే, డన్ అంటాను. అవునా, ఇలా 10 ఫైల్స్ ఉన్నాయి కదా. నేనేం చేస్తాను మీకు gs util అని చెప్పి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ -m rsync అని చెప్పి మీరు ఏం చేయొచ్చు మీకు ఐ థింక్ నేను లోకల్ తెచ్చేసి డైరెక్టరీ హలో కాకుండా సరే ఇలా ఇచ్చి నేను బ్యాక్ వచ్చి సో ఇలా ఇచ్చి ఇక్కడ మనకేముందండి హలో అని చెప్పి నేను తీసుకెళ్ళి ఇట్లా సింక్ చేసాము అనుకోండి. మీకు ఇలా అన్నాం అనుకోండి, మీకు ఏం చేస్తుంది కంప్లీట్ గా సింక్ చేస్తుంది. అంటే ఈ ఫైల్స్ ఎక్స్ట్రా ఏమన్నా ఫైల్స్ అన్ని రిమూవ్ చేయండి, రిమూవింగ్ అని ఎగ్జాక్ట్ సింక్ చేస్తుంది అనమాట మీకు. కాబట్టి మీరు మల్టిపుల్ టైమ్స్ రన్ చేసినా ఏం ఉండదు. ఎందుకు, అక్కడేం డేటా లేదు కాబట్టి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి హెలో అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ మనం ఇందాక స్క్రిప్ట్ లాగా రన్ చేశాను అనుకోండి. ఈసారి ఏం చేస్తాను 11 to 20 అని ఇస్తాను. 11 to 20 ఇచ్చి అడిషనల్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి మీకు. అవునా, సో కాబట్టి ఇక్కడికి వచ్చి లేదంటే cd hello అని చెప్పి మీకు సో ఇన్నాగలాగా సింక్ వచ్చినప్పుడు -d అని చెప్పి నేను కరెంట్ డైరెక్టరీ ఇవ్వాలనుకోండి. మీకు ఇలా ట్రై చేద్దాం. ఇలా డాట్ అని ఇచ్చాను అనుకోండి, కరెంట్ డైరెక్టరీ తీసుకోవాలి. చూసారా, అన్ని కూడా ఏ ఫైల్స్ అయితే అవి మాత్రమే కాపీ అవుతాయి అనమాట మీకు.
ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఈ విధంగా మనకి మీరు చూసినట్లయితే ఇలా కూడా మీకు టు సింక్ current directory. Okay, so to sync hello directory మీకు ఇలాగా మీరు చేయడానికి ఆస్కారం ఉందండి. మీకు అదే కాకుండా AWS లో ఉన్నట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బకెట్ ని నేను మౌంట్ చేసుకోవచ్చా, ప్రైవేట్ డేటా ఉంది కదా, దీన్ని ఒక NFS గా మౌంట్ చేసుకోవచ్చు అంటే అది కూడా చేయొచ్చు అండి. అయితే థర్డ్ పార్టీ ఒకటి వాడాలా, సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ ఫ్యూజ్ అని ఉంటుంది. మీకు ఫ్యూజ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారనుకోండి మీకు మౌంట్ చేసుకోవచ్చు అనమాట. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు దీన్ని ఏం చేయొచ్చు, స్టెప్స్ ఏమైనా G క్లౌడ్ ఆల్రెడీ లాగిన్ చేసినాం. ఎక్స్పోర్ట్ G ఫ్యూజ్ రెపో ఎకో సూడో అప్డేట్. సరే ఇక్కడ దాకా తీసుకొద్దాం. నేను తీసుకొచ్చి ఐ డూ వన్ థింగ్ అంటే మీకు తర్వాత యాప్స్ ఇన్స్టాల్ దట్ క్రిటికల్ టాపిక్ ఏం కాదండి, బట్ స్టిల్ మీకు ఇప్పుడు నేను ఏం చేస్తాను, సో GCP NFS అని చెప్పి రూట్ ఫోల్డర్ కింద ఒకటి క్రియేట్ చేస్తాను మీకు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే gfuse అని చెప్పి మన బకెట్ పేరు ఏంటండి, మన బకెట్ పేరు ప్రైవేట్ డేటా బకెట్ ఇక్కడ తీసుకొచ్చి నేను ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. చూసారా, ఫైల్ సిస్టమ్ వాజ్ బీన్ మౌంటెడ్ అని వచ్చింది చూడండి మీకు, అవునా. సో సరే, మనం ఇచ్చింది LL GCP NFS అనుకుంటే ఫైల్స్ అన్ని కనిపిస్తున్నాయి చూడండి మీకు GCP NFS అంటే ఫైల్స్ అన్ని బేసిక్గా మీకు ఇక్కడే కనిపిస్తున్నాయి మీకు, అవునా. సో ఇక్కడ ఇచ్చేద్దాం. ఫైల్స్ అవసరం లేదనుకోండి, సింపుల్ గా నేను ఏం చేస్తాను, ఇట్లా చిన్నది తీసుకుని ఇక్కడ చేస్తాను ఇలాగా. సో ఇలాగా మీరు ఏం చేయొచ్చు అంటే ఇది మీకు NFS గా కూడా మౌంట్ చేసుకోవచ్చు, కాకపోతే ఈ gfuse వాడి. అండ్ దెన్ మనకి ప్రీసైన్డ్ URLs అండ్ దెన్ మనం వెబ్సైట్ హోస్ట్ చేయడం. అది కాకుండా ఇంకా అప్లికేషన్ కూడా మనకి మీకు కావాల్సిన దీన్ని ఏమంటారు, ఏమైనా పైథాన్ అప్లికేషన్ ఉందనుకోండి, మీకు అప్లికేషన్ డేటా కూడా దానికి చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. అండ్ ఇంటర్నల్ గా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. మీకు ప్రైవేట్ గూగుల్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి మీకు ఇంటర్నల్ గా మీ సర్వీస్ కి కనెక్ట్ చేసుకోవచ్చు మీకు. సో అంటే పబ్లిక్ యాక్సెస్ అంతా డిజేబుల్ చేసాం కాబట్టి స్టిల్ ఇంటర్నల్ గా మీకు కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట మీకు. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే మనకి స్టోరేజ్, క్లౌడ్ స్టోరేజ్ పార్ట్ 2 గురించి. నా మండే క్లాస్ లో మనం విల్ గో టు ద IIM అండి. IIM గురించి మనం స్టార్ట్ చేద్దాం, IIM గురించి డిస్కస్ చేద్దాం మనం. ఓకే, questions guys? Let's terminate. Chalo, have a good weekend and మనం మండే కలుద్దాం. ఓకే, bye guys.